శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. సత్యవ్రతం. శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మన తెలుగునాటే కాక భారతదేశమంతా చేసుకునే వ్రతం. ఏ శుభకార్యమైనా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. కలియుగంలో యజ్ఞాది కర్తృవులు అనిష్టాదులు అంతరించిపోతున్న సమయంలో కనీసం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయినా తప్పక చేయాలని మన మహర్షులు చెప్పారు. సత్యనారాయణ స్వామి వ్రతం అన్నవరంలో రోజు కూడా చేస్తూ ఉంటారు. భక్తులందరూ వచ్చి వ్రతాన్ని చేయించుకుంటూ వెళ్తూ ఉంటారు. చాలా మంచిది సత్యనారాయణ స్వామి వ్రతము. గృహములు కట్టుకున్న సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటూ ఉంటాము. ఏ పని చేసినా స్వామి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. వ్రతం అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం చేసుకునేది మాత్రమే కాదు. వ్రతం చేసే ఏ ఫలమైనా వస్తుంది, మన కోరికలు తీరతాయి అన్న భావనతో కాకుండా దానిలో ఉన్న అంతర్యం ఏమిటి, దానిలో ఉన్న విజ్ఞానం ఏమిటి అనే కోణంలో చూస్తే దానిలో దాగి ఉన్న రహస్యాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. సత్యం అంటే అందరికీ తేలికగా అర్థమవుతుంది, కానీ అర్థం సమగ్రంగా చెప్పాలంటే కష్టమవుతుంది. మన ధర్మంలో రెండు అద్భుత శబ్దాలు ఉన్నాయి. అవి సత్యధర్మం. సత్యాన్ప్రాప్తి పరోధర్మ. సత్యం జ్ఞానమహతే బ్రహ్మ. సత్యనే వాయురహత. సత్యే నాది తిరోచ్యతే. దివ్య సత్యం వాచం ప్రతిష్టాత. సత్యే సర్వం ప్రతిష్టాత్వం. తస్మాశ్రం పరమం వదంతి. సత్యం పరం సత్యం అన్నారు పెద్దలు. అంటే సత్యాన్ని మించిన ధర్మం లేదు. సత్యమే జ్ఞానము. అది అనంత బ్రహ్మస్వరూపం. సత్యం వలనే వాయువు వీస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు. సత్యం వలనే వాక్కు శాశ్వతమవుతుంది. సర్వసత్యంలోనే దాగి ఉంది కనుకనే సత్యం సర్వశ్రేష్టం అని తాత్పర్యం. సాధారణ వ్యవహారంలో సత్యం అంటే నిజం మాట్లాడటం, అబద్ధం ఆడకుండా ఉండడం అనేది చిన్నపిల్లలకు సైతం అర్థమయ్యే విషయము. ఇవే కాకుండా మనం గమనిస్తే మరికొన్ని ముఖ్య విషయాలు తెలుస్తాయి. సత్యం అనేది ఒక వ్యక్తి మనసుకు, మాటలకు, చేతలకు సంబంధించిన విషయము. అందుకనే అబద్ధం ఆడకుండా నిజం చెప్పండి దేనికైనా అని అంటారు. చిత్తశుద్ధి, మనఃసాక్షి, మాటల్లో నిజం, మాటలకు తగిన చేత రుజువర్తనం ఇవి వ్యక్తిపరంగా సత్యానిష్ట లక్షణాలు. సత్యం అనేది సంఘానికి, సమాజానికి కూడా సంబంధించింది. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పకోకుండా చెప్పేదొకటి, చేసేదొకటి కాకుండానే సమాజపరమైన సత్యానిష్ట. ఈ నిష్ట లేకపోతే సమాజ జీవితం అస్థిర్యం. ఇక జగత్పురంగా ఆలోచిస్తే దైవమే సత్యము. జగత్తులోని ప్రతి అంశం సత్యం వలనే తన విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తుంది. మనసులో దైవం ఉండాలి, మానవాళికంగా దైవంగా భావించాలి. అబద్ధాలు మాట్లాడకూడదు, నిజాలు మాట్లాడాలి. సత్యం అనేది అందరికీ గుర్తు చేయాలి. జగత్తులోని ప్రతిదానికి దైవంగా గుర్తించగలగాలి. ఇదంతా మనకు హిందూ ధర్మం నేర్పే సత్యానిష్ట. ఈ సత్యానిష్టని అందరూ పాటిస్తే అంత సవ్యంగాను, సుఖంగాను, సంతోషంగాను ఉంటుంది. మనం సత్యం తప్పితే ఆ మేరకు సుఖం తప్పుతుందనే అర్థం. సత్యం వలనే జీవితానికి సార్థకం, విజయం. సత్యనారాయణ స్వామి అంటే ఆయన ఏమైనా కొత్త దైవమా, కొత్త అవతారమా, నారాయణుడికి మరో అవతారమా, లేక ప్రత్యక్షమైన దేవుడా అనే సందేహం వస్తుంది. నారాయణుడికి మరో ఇంకా పేరే సత్యనారాయణుడు. నేడు మనిషిలో స్వార్థం పెరిగేది. ప్రజలు, దేశాలు పరస్పరం ద్వేషించుకుంటారు, బాధించుకుంటూ ఉంటారు. విజ్ఞానం పెరిగింది, ఎన్నో రకాల వాదాలు ప్రబలమయ్యాయి. అయినా ఎక్కడ చూసినా అశాంతే కానీ శాంతి అనేది కనబడటం లేదు. ఇందుకు ఇలా ఉంది అంటే యుగధర్మాన్ని, కలిగి ప్రభావాన్ని అని కొందరు చెబుతూ ఉంటారు. భవిష్యత్తులో రానున్న కలికాలాన్ని, ఆ కాలంలో వచ్చే మార్పులను ముందుగానే ఊహించిన నారద మహర్షి దానిని నివారించేందుకు ఉపనయం చెప్పాడని నారాయణుడు ప్రసాదించాడు. ప్రజలందరూ తరించడానికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
అనే ఒక వ్రతం ఉంది అని చెప్పి దాని విధి విధానాన్ని నారదునికి బోధించాడు. నిజానికి ఈ వ్రతం కథారూపంలో ఉన్న హితబోధ సత్యాన్ని అనునిష్ట సుఖ సంతోషాలన్నీ పొందమని ప్రబోధించే వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. ఓం సత్యదేవాయ నమః. ఓం సత్యదేవాయ నమః. ఓం నమో నమః.